Page number 13, you have Bharatmala Pariyojana. Bharatmala, India's biggest road development program. You have to make a notes on this. The scheme Bharatmala Pariyojana, India's biggest road development program, 60,000 kilometers national highways being built with the investment of 6,92,324 crores. Bharatmala Pariyojana. And the features: 44 economic corridors, 9,000 kilometers length, rupees 1,20,000 crore worth investments, 2,000 kilometers roads built by coastal and port connectivity, 2,000 kilometers roads for coastal and port connectivity. All district headquarters to be connected to national highways. All district headquarters to be connected to national highways. Developing roads to improve connectivity to northeast and link India inland waterways. Developing roads to improve connectivity to northeast and link inland waterways. 2,000 kilometers of road being built with the worth of 25,000 crore to enhance trade with Nepal, Bhutan, Bangladesh and Myanmar. 185 choke points identified, 28 ring roads, 45 bypasses, 35 lane expansion projects are in progress. Road development in Chardham. Chardham means Gangotri, Yamunotri, Badrinath, Kedarnath with 12,000 crore investments. 12 greenfield expressways spanning 1,900 kilometers. The 800 kilometer Delhi-Mumbai express worth, Delhi-Mumbai expressway worth 40,000 crore underway. See, ఇదేంటంటే భారత్మాలా పరియోజన. మన గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ చేసినప్పుడు ఆ స్కీమ్లో ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్మాల అంటే రోడ్ కనెక్టివిటీ, రోడ్లు. సాగర్ మాల అంటే పోర్ట్ కనెక్టివిటీ. సేతు భారతం, నిన్న పేపర్లో మనం సేతు భారతం అని చూసాం. సేతు భారతం అంటే రైల్వే క్రాసింగ్ దగ్గర బ్రిడ్జిలు కట్టడం. సేతు భారతం అంటే రైల్వే క్రాసింగ్స్ దగ్గర బ్రిడ్జిలు కట్టడం. మనం గమనిస్తే రైల్వే క్రాసింగ్ దగ్గర చాలాసార్లు యాక్సిడెంట్లే చనిపోతున్నారు. అలా రైల్వే క్రాసింగ్ దగ్గర యాక్సిడెంట్స్ అయి చనిపోకుండా రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, రైల్ అండర్ బ్రిడ్జ్లు కట్టడం అనమాట. దాన్ని సేతు అంటాం. సేతు అంటే బ్రిడ్జ్. సేతు భారతం. సో ఈరోజు పేపర్లో భారత్మాల పరియోజన అంటే భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది పెద్ద అభివృద్ధి కార్యక్రమం. 60,000 కిలోమీటర్ల నేషనల్ హైవేలు కడుతున్నారు. 60,000 కిలోమీటర్లు. ఎంత పెట్టుబడి పెట్టారు? 6,92,324 కోట్లు పెట్టి 60,000 కిలోమీటర్ల రోడ్లు భారత్మాల పరియోజన కింద. 44 ఆర్థిక కారిడార్స్. 44 ఆర్థిక కారిడార్స్. ఎందుకు ఆర్థిక కారిడార్స్, ఎకనమిక్ కారిడార్స్? ఎందుకంటే అలా రోడ్ కనెక్టివిటీ ఉంటే ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, కనెక్టివిటీ పెరిగిద్ది. పెట్టుబడులు పెడితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి జరుగుద్ది. అందుకని భారత్మాల పరియోజన కింద 44 ఆర్థిక కారిడార్లు. ఎంత లెంత్లో? 9,000 కిలోమీటర్ల లెంత్లో 44 ఆర్థిక కారిడార్లు. సో దీనివల్ల 1,20,000 కోట్ల పెట్టుబడులు భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది, మన దేశంలో పెట్టే అవకాశం ఉంది. ఈ 44 ఆర్థిక కారిడార్లు 9,000 కిలోమీటర్ల రోడ్ వేయటం వల్ల 1,20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పోర్ట్లు, మన కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే సముద్ర తీరాలు ఉన్న ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ పోర్ట్లకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే 2,000 కిలోమీటర్ల రోడ్లు మనకున్న సముద్ర తీరాలకి పోర్ట్లకు కనెక్టివిటీ కోసం అనమాట. ఎంత ఖర్చు? 20,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా భారతదేశంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి నేషనల్ హైవేతో కనెక్ట్ చేయడం. జాతీయ రహదారులన్నీ కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి కనెక్ట్ చేయడం. దీనికి ఎంత అవసరం అవుతుంది? 9,000 కిలోమీటర్ల రోడ్లు వేయాలి. అంటే ఖర్చు ఎంత అవుద్ది? 60,000 కిలోమీటర్లు, 60,000 కోట్లు. 60,000 కోట్లు ఖర్చు అవుద్ది. ఆల్రెడీ ఇప్పటికే 300 జిల్లా ముఖ్య హెడ్ క్వార్టర్స్ను కనెక్ట్ చేసేసారు.
ఇప్పటికే 300 జిల్లా హెడ్ క్వార్టర్స్ని కనెక్ట్ చేశారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు, మన దేశంలో 7 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఇన్లాండ్ వాటర్వేస్, మన వాటర్వేస్ ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ఇవన్నీ కూడా రోడ్లతో కనెక్ట్ చేయటం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ మధ్య వాటర్వేస్ అభివృద్ధి చేస్తున్నాం. వాటర్వేస్ అభివృద్ధి చేయటం అంటే ఏంటి, మనకి రోడ్లు రైళ్ళు కాకుండా మన ట్రాన్స్పోర్ట్, మన రవాణా అనేది వాటర్వేస్లో కూడా చేస్తే ఏమవుతుందంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుద్ది. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్ మీద ఒత్తిడి తగ్గుద్ది. కాబట్టి ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్ చేస్తుంది. ఇండియాలో 111 ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్ చేయాలని చెప్పి ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు 6 సరిగ్గా ఇన్లాండ్ వాటర్వేస్ ఉన్నాయి, మనకి 6 ఉన్నాయి అన్నమాట. ఇవన్నిటికి కూడా కనెక్టివిటీ చేయటం, ఈ రోడ్ల ద్వారా ఇన్లాండ్ వాటర్వేస్కి కనెక్టివిటీ చేయటం. అదేవిధంగా 2000 కిలోమీటర్ల రోడ్లు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్స్తో కనెక్టివిటీ పెంచడానికి వేసుకోవడం. మనకి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ దేశాలతో మన రోడ్డు కనెక్టివిటీ పెంచుకోవడం కోసం 2000 కిలోమీటర్ల రోడ్లు దానికోసం వేస్తున్నాం. అదేవిధంగా మన చార్ధామ్ పుణ్యక్షేత్రాలకు కూడా రోడ్లు అనమాట. ఎంత ఖర్చుతో, 12,000 కోట్ల ఖర్చుతో. అదేవిధంగా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే, ఢిల్లీకి ముంబైకి ఎక్స్ప్రెస్ హైవే 40,000 కోట్ల ఖర్చుతో. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్, 12 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్, అంటే కొత్తగా 12 ఎక్స్ప్రెస్ హైవేస్ వేస్తున్నారు. సో ఇవన్నీ కూడా భారత్మాల పరియోజన కింద చేస్తున్నారు. అంటే టోటల్ ఎన్ని వేల కిలోమీటర్లు, 60,000 కిలోమీటర్లు. ఎంత ఖర్చు, 6,92,324 కోట్ల ఖర్చుతో చేస్తున్నారు. ఇదే భారత్మాల పరియోజన. ఈ స్కీమ్ ఇంత బాగా చదివితే మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చి ఆన్సర్ రాయగలరు. భారత్మాల పరియోజన కింద లాభాలు ఏంటి? 1, ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ. 2, ఆర్థికంగా మనం ఇది మౌలిక సదుపాయం. రోడ్లు అంటే ఏంటి, మౌలిక సదుపాయం. సో దీన్ని అభివృద్ధి చేయటం. 3, దీనివల్ల పెట్టుబడులు దేశానికి వస్తాయి. 4, దీనివల్ల మనకి ఇన్లాండ్ వాటర్వేస్తో కనెక్టివిటీ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. కొంత రోడ్డు, కొంత వాటర్వేస్ వాడుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ఇలా డెవలప్ చేయడం వల్ల ఎక్స్ప్రెస్ హైవేస్ డెవలప్ చేయడం వల్ల స్పీడ్ పెంచి వాహనాలు మరింత వేగంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. రోడ్లు బాగుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అవన్నీ వస్తాయి. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా రోడ్లతో కనెక్ట్ చేయడం వల్ల ప్రతి జిల్లాకి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. దానివల్ల రవాణా సులభతరం అవుతుంది. మనుషుల రవాణానే కాదు, వస్తు రవాణా కూడా సులభతరం అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే, దీనిలోంచి మనం ఆన్సర్ తయారు చేసుకోవచ్చు. దీనిలోంచి మనం ఒక ఆన్సర్ని తయారు చేసుకోవచ్చు అనమాట.